హలో గాయస్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్. వంగా పేల్చిన బుల్లెట్లు, ది ఆర్గానిక్ రైటింగ్ ఆఫ్ సందీప్ వంగ. ఈరోజు మన వీడియో సందీప్ వంగ రైటింగ్ గురించి, తన స్టైల్ ఆఫ్ డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ డిజైనింగ్తో థియేటర్లో తను పేల్చిన బుల్లెట్స్ గురించి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సందీప్ వంగ గారి రైటింగ్లో తన క్యారెక్టర్స్లో బాగా కనిపించేది ఫ్రాంక్నెస్, యాంగర్, ఇంటెలిజెన్స్, ఆనెస్టీ. నిజాయితీ ఉన్నోడికి కోపం ఎక్కువగానే ఉంటుంది. ఇది బేసిక్ కామన్ సెన్స్. అది తన రైటింగ్లో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాడు వంగ. ఇవే తన రైటింగ్ని ఆర్గానిక్గా చూపిస్తాయి, సినిమాకి ఒక లైఫ్ ఇస్తాయి. అదే అర్జున్ రెడ్డిలో చూడొచ్చు. ఆ డీటెయిల్స్ని పాయింట్స్గా రాశాను, చూద్దాం. ఫస్ట్ వన్, అర్జున్ రెడ్డిలో హీరోయిన్ ఫాదర్తో జరిగే ఫస్ట్ మీట్లో అర్జున్ సిగరెట్ తాగుతుంటే ప్రీతి వాళ్ళ ఫాదర్, నువ్వు సిగరెట్ తాగుతున్నావని మీ నాన్నకు తెలుసా అంటే, తెలీదు, కానీ అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అంటాడు. తనకు నచ్చింది చేయడానికి ఎంత రైట్ ఉందో ఫాదర్ అడిగితే అబద్ధం చెప్పకపోవడంలో అంత రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన క్యారెక్టర్లో అంత స్ట్రైట్ హానెస్టీ అండ్ ఫ్రాంక్నెస్ ఉంటుంది. అది స్ట్రైట్గా తన క్యారెక్టర్లోని షేడ్ నుంచి వచ్చింది. ఆ వర్డ్ ఫ్రేమింగ్ చాలా డిఫరెంట్గా క్యారెక్టర్ని ఎంగేజింగ్గా చూపిస్తుంది. సెకండ్ వన్, తన ఫ్రెండ్ సిస్టర్కి మ్యారేజ్ ప్రపోజల్ వస్తే వచ్చిన పెళ్లి కొడుకుతో మాట్లాడుతుంటే ఉమెన్ని ఆబ్జెక్టిఫైయింగ్గా మాట్లాడాడని కోప్పడి, ఇలాంటి వాడు మన సిస్టర్కి అవసరమా అంటాడు. తన ఓన్ స్పేస్లో అమ్మాయిలతో హార్ష్గా రొమాంటిక్గా ఉంటూనే తన ఎల్డర్ అండ్ యంగర్ ఉమెన్స్తో అంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు. స్టార్టింగ్ నుంచి తన క్యారెక్టర్ని ఫాలో అయితే తను ఈ సీన్లో అలా రియాక్ట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయం. కానీ ముందు జరిగింది తన సఫరింగ్ని దూరం చేసుకోవడానికి తను చేసే ప్రయత్నం. ఇప్పుడు మాట్లాడిన వాడే అసలైన అర్జున్. ఈ డిఫరెన్స్ సఫరింగ్లో ఉన్న అర్జున్ని రియాలిటీలో ఉండే అర్జున్ని బాగా పోర్ట్రే చేస్తుంది. అర్జున్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని అర్జున్ బ్రదర్ తన ఫాదర్తో డిస్కస్ చేస్తున్న సీన్లో వాళ్ళ నాన్న అంటాడు, లైఫ్లో ఏ సబ్జెక్ట్ అయినా డీప్గా వెళ్తే మిగిలేది జీరోనే, వాడు ఆ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాడు అంటాడు. దట్ స్ట్రైట్ అండ్ షార్ప్ రైటింగ్. ఆ ఒక్క లైన్లో మొత్తం అర్జున్ క్యారెక్టర్ డైనమిక్స్ని చెప్పేస్తాడు. తన వర్డ్ ఫ్రేమింగ్ కూడా సింపుల్గా క్యారెక్టర్ స్థాయికి చాలా రిలేటెడ్గా ఉంటుంది. అర్జున్ రెడ్డిలో తను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ ఫాదర్తో గొడవ జరుగుతున్నప్పుడు, వాళ్ళు పర్సనల్ స్పేస్లో ఉన్నప్పుడు వర్క్ మీద బయటికి వెళ్ళి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఒక హస్బెండ్ వైఫ్ని చూసి ఎలా ఎమోషనల్ అవుతాడో, ఎలా ఉంటారో, అలాంటి ఒక స్పేస్ని, రిలేషన్షిప్ని చూపించాడు. అలాంటి ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి పాఠానికి అని చూపించాడు. అర్జున్ రెడ్డి కథకి కోర్ ఎమోషన్ అదే. అందరికీ కనిపించేలా పెళ్లి అవ్వలేదు కాబట్టి అది తప్పుగా కనిపిస్తుంది. ఆ పర్సెప్షన్ తప్పు అని చెప్పడం, పెళ్లిని ఎంత పవిత్రంగా చూస్తారో అంతకు ముందుండే ప్రేమను కూడా అంతే పవిత్రంగా చూడాలన్నది అర్జున్ రెడ్డి కథలోని కోర్ థాట్. వంగ అది కరెక్ట్గా డెలివర్ చేశాడు. సెకండ్ టైం హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగే గొడవలో అర్జున్ అంటాడు, అందరూ అంటుంటారు కదా, నువ్వు నా కోసం పుట్టావు, నేను నీ కోసం పుట్టానని. నాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వే కాదు, మీ అమ్మ, నాన్న, మీ తాతలు, వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ నా కోసమే పుట్టారు. ఎందుకంటే వాళ్ళ కోసం పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్ళకి పెళ్లి చేసి, నిన్ను నా కోసం కని నాకు ఇవ్వడానికి, మనల్ని కలపడానికి అంటాడు. ఇది చాలా డీప్ థాట్. ఒక రిలేషన్షిప్ని ఎంత ఓన్ చేసుకోవాలి, ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నదానికి ఇంతకంటే డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ క్యారెక్టర్ ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళని ఎంత ఓన్ చేసుకుంటాడో అన్న లేయర్ని చూపించడానికి, తర్వాత స్టోరీ అంతా తను అంత సఫర్ అవ్వడానికి జస్టిఫికేషన్లా ఉంటుంది డైలాగ్. అందుకే స్టోరీ మొత్తం తను అంత సఫర్ అవుతున్నా ఎక్కడ ఆ ఎమోషన్ ఎందుకురా ఇంత ఓవర్గా రాశాడు అన్నట్టు అనిపించదు. అంత న్యాచురల్గా ఉంటుంది తన సఫరింగ్ అంతా. బ్రదర్ స్కూల్ కాన్వర్జేషన్ ఆఫ్టర్ ఎ ఫైట్. అర్జున్ బ్రదర్ తన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు రానని గొడవ పడతారు, కింద పడతారు, కొట్టుకుంటారు. కట్ చేస్తే సడన్గా కూల్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్ షోస్ ద బ్రదర్లీ బాండ్ బిట్వీన్ దెమ్. ఎంత గొడవపడినా, ఎన్ని తిట్టుకున్నా బ్రదర్స్ బాండింగ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు వీడియోలో పెట్టానంటే, రైటింగ్లో ఎప్పుడూ ఒక లైఫ్ ఉంటుంది. అప్పుడు మనకి అది సినిమాలా కనిపించదు. ఒక ఫిల్మ్ మేకర్కి అది చాలా ఇంపార్టెంట్. అర్జున్ గ్రాండ్ మదర్గా చేసిన కాంచనా గారి క్యారెక్టర్ కూడా అన్ని సినిమాల్లో ఫ్యామిలీస్లో ఉండే టెంప్లెట్ గ్రాండ్ పేరెంట్లా కాకుండా అర్జున్ చైల్డ్హుడ్ నుంచే తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అర్జున్కి ప్రాబ్లం వచ్చినప్పుడు స్టోరీలోని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఆడియన్స్కో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఒక షాట్లో అర్జున్ తన నానమ్మ ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో ఒకే ఎమోషన్లో ఉంటారు. ఇంటర్కట్ షాట్ ఉంటుంది. అది ప్రీతి దూరమైందని బాధపడుతూ అర్జున్ కారిడార్లో నిలబడి గాల్లోకి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే తన గ్రాండ్ మదర్ కూడా బాధపడుతూ ఇంట్లో లాన్లో నించుని బయటకు చూస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోకపోయినా తనతో రాని మనిషి గురించి అర్జున్ అంత సఫర్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే తన నానమ్మ కూడా హస్బెండ్ చనిపోయి తోడు లేక సింగిల్గా తనెంత సఫర్ అవుతోందో అనేది అంతకుముందు చెప్పే డైలాగ్లో చూపిస్తాడు. సఫరింగ్ ఈజ్ వెరీ పర్సనల్ అని. ఆ పెయిన్ ఎప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్న ఇంకో మనిషికే అర్థం అవుతుంది. ఆ ఇంటర్కట్ షాట్స్లో ఒకే పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న రెండు సోల్స్ని కనెక్ట్ చేసి చూపిస్తాడు వంగ. పెళ్లి కాకపోయినా, అందరికీ తెలిసేలా తాళి కట్టకపోయినా, ఒకసారి ఒక మనిషి సొంతం అనుకున్న తర్వాత పెళ్లి అయిపోయినట్టే. చెయ్యకపోయినంత మాత్రాన పెళ్లి అవనట్టు కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. అంతేగాని పెళ్లి అయిందా లేదా అన్నది కాదు. తన నానమ్మకు పెళ్లి అయింది, అర్జున్కి పెళ్లి అవ్వలేదు. కానీ వాళ్ళిద్దరి బాధ ఒకటే, ప్రేమించిన వాళ్ళు లేకపోవడం, ఒంటరితనం. అదే అర్జున్ రెడ్డి కథలోని సోల్. ఆ డిఫరెన్స్ని చూపిస్తూ ఫైనల్గా ఆ కాన్ఫ్లిక్ట్ని హ్యాపీ ఎండింగ్తో క్లోజ్ చేస్తాడు.
అర్జున్ సఫరింగ్లో స్టేజింగ్ చాలా బాగుంటుంది, అందుకే క్లైమాక్స్కి సాటిస్ఫైడ్ హై ఇస్తుంది. సో ఇది అర్జున్ రెడ్డి రైటింగ్ గురించి. ఇక అనిమల్కి వస్తే, అనిమల్లో రణ్బీర్ మళ్ళీ గన్స్ ఆర్డర్ చేస్తున్నాడని రష్మిక ల్యాప్టాప్ విసిరేస్తుంది. ఇద్దరు గొడవ పడతారు. అందులో రష్మికని తిట్టే సీన్లో రణ్బీర్ అరుస్తూ ఉంటే తన కజిన్స్ ఆపడానికి వస్తారు. అది చూసి రణ్బీర్, ఓ ఈ మాన్స్టర్ నుంచి ఆ చిన్న పాపని కాపాడడానికి వచ్చారా, వాళ్ళ అమ్మ నానే మధ్యలో రారు, మీకెందుకురా అంటాడు. అంటే అలా మధ్యలో వచ్చి తనని అలా స్పెషల్గా చూసి నా నుంచి దూరం చేయకండ్రా అన్న ఇన్డెప్త్ మీనింగ్ అది. తను వాడికి అంత సొంత మనిషి, తన మనిషి. దాని ప్రొసీడింగ్ పే ఆఫ్తో తన కొడుకు వచ్చి నువ్వు హీరో నాన్న అన్నప్పుడు హోల్ మూవీ కంటెక్స్ట్ ఒక్క డైలాగ్తో చెప్తాడు. బ్రిలియంట్ రైటింగ్ అది. అంతకు మించి స్టోరీలోని ఎమోషన్ని కన్వే చేయాల్సిన అవసరం లేదు. మూవీలోని ఎమోషన్స్ని ఎంత రాయగలిగితే అంత ప్రతి డైలాగ్లోనూ ప్రతి థాట్లోనూ ఉండాలి. రణ్బీర్కి తన తండ్రి మీద ఉన్న ప్రేమ ఎంతంటే తనతో పాటు కాదు, తనలానే తనలోనే ఉండాలనుకుంటాడు. దాని డైలాగ్ వర్షనే రణ్బీర్ చిన్నప్పుడు తన అమ్మతో నా పేరు బల్బీర్ సింగ్ ది సెకండ్ అని పెట్టొచ్చు కదా అని అడగడం. ఇలాంటి మైనర్ థాట్స్ కూడా క్యారెక్టర్ డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తాయి. రణ్వీర్ సివియర్గా ఇంజూర్ అయ్యాక పీస్ఫుల్గా ఉండడానికి ఒక బాబాని తీసుకొస్తారు. ఆ బాబా వచ్చి నువ్వు తొందరలో చనిపోబోతున్నావు, నీ ఆయుష్ రేఖ ఎండ్ అయిపోయింది, బీ స్ట్రాంగ్ అంటాడు. అప్పుడు రణ్బీర్ మీరు బ్యాచులర్ కదా, పెళ్లి చేసుకోలేదు కదా, ఒకవేళ నేను బతికితే మీరు బ్యాచులర్గా ఉండకూడదు అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ తన కజిన్ అయిన సంగ్రామ్ సింగ్కి అరే బాబాకి మీ వెల్ విషర్స్ అడ్రస్ ఇవ్వు, స్వామీజీకి అవసరం ఉంటుంది అంటాడు. అది కంటిన్యూటీ. అంతకుముందు రణ్బీర్కి కజిన్స్తో ఇంట్లో అమ్మాయిలతో ఒక సీన్ ఉంటుంది. అది చూస్తే ఆ కంటిన్యూటీ తెలుస్తుంది మీకు. ఇది చాలా చిన్న డీటెయిలే, కానీ ఆ కంటిన్యూటీ చూస్తున్నప్పుడు సబ్కాన్షియస్గా తెలియకుండానే రణ్విజయ్ సింగ్కి తెలియకుండా తన లైఫ్ని మనం చూస్తున్నాం అనిపిస్తుంది. తన స్పేస్ని ఎవడో తీసుకుంటుంటే వచ్చే కోపం, అల్లుడు మావయ్య అని కాకుండా నాన్న అని పిలవడం. చిన్నప్పటి నుంచి తను ఎంతో ప్రేమించిన నాన్నకి దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న టైంలో ఎవడో ఆ ప్లేస్ని తీసుకోవడం అస్సలు తట్టుకోలేడు. అదే తీసుకోలేని బాధ అయితే ఒక కొడుకు నాన్నని కాపాడుకోవడానికి ఏమైనా అవుతాడు, క్రిమినల్ అయినా అవుతాడు, ఎంత యుద్ధం అయినా చేస్తాడు. కానీ ఒక యుద్ధం అంత ప్రేమని క్రూయల్టీ అని, క్రిమినల్ నేచర్ అని అంటే ఇది అంతకన్నా దారుణం. ఒక తండ్రి పిల్లల్ని ఫ్యామిలీని కాపాడుకోవడం రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు ఒక కొడుకు తండ్రిని కాపాడుకోవడం కూడా రెస్పాన్సిబిలిటీనే. అలాంటిది తన నాన్న కోసం ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ తన కోసమే ఇంట్లోకి వస్తాడు. ఎప్పటినుంచో దూరంగా ఉన్న ఫ్యామిలీని ఒప్పించి తీసుకొచ్చి వాళ్లతో తన తండ్రికి ఒక కంచెని కడతాడు. ప్రపంచానికి తెలియకుండా ఒక బాడీ డబుల్ని పెడతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషికి కూడా దూరంగా ఉంటాడు. ఇష్టం లేని మనిషికి దగ్గర అవుతాడు. ప్రాణాలు వదిలేసేంత విధ్వంసం చేసి శత్రువుని చంపుతాడు. అయినా ఇంకా ఎవరో మిగిలిన్నారని వాడితో ఒక యుద్ధమే చేస్తాడు. చివరికి తన తండ్రిని కాపాడుకుని సంతోషంగా ఉండాలనుకుంటే ఎవరి కోసం ఇంత చేశాడో ఆ మనిషే తన ప్రేమని అర్థం చేసుకోకుండా తన ప్రేమని క్రూయల్టీ అని, క్రిమినల్ నేచర్ అని అంటే ఎంత పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ని క్లైమాక్స్లో చాలా అందంగా ఆర్గానిక్గా చూపించాడు. అనిమల్లో నాకు నచ్చింది తన పెయిన్ని చూపించిన విధానం. వాళ్ళ నాన్న తన ప్రేమని క్రిమినల్ నేచర్ అన్న తర్వాత క్లైమాక్స్లో ఒక క్లోజప్ షాట్లో రణ్విజయ్ ఒకరిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. క్లోజ్ షాట్లో పట్టుకున్న పర్సన్ వాళ్ళ నాన్నలా ఉంటాడు, కానీ వైట్ షాట్లో రివీల్ అవుతుంది తను పట్టుకుని ఏడ్చేది వాళ్ళ నాన్న ఫ్రెండ్ మిశ్రాని. అక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్గా ఉంటుంది రైటింగ్. బాధ, ఏడుపు అనేది చాలా హానెస్ట్ ఫీలింగ్స్, కానీ అంత బాధలో కూడా తన ఏడుపుని షేర్ చేసుకోవడానికి తన నాన్న దగ్గరికి వెళ్ళలేడు. అఫ్కోర్స్ దానికి కారణం వాళ్ళ నాన్నే అయినా ఏ రైటర్ అయినా ఏడుస్తూ మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు, ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్గా రాస్తారు. కానీ వంగ అక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. తన బాధని చెప్పుకోవడానికి, కనీసం ఏడవడానికి కూడా తన తండ్రి దగ్గర ఆ చనువు లేదు. ఆ అన్కాంప్రమైజ్డ్ రైటింగ్ చాలా చాలా నచ్చింది నాకు. ఇవే వంగాలో నాకు నచ్చే రైటింగ్ మ్యాజిక్స్. అవే క్యారెక్టర్స్ని ఆర్గానిక్గా చూపిస్తాయి. ఇలాంటి థాట్స్ అయినా, ఎమోషన్స్ అయినా ఆ క్యారెక్టర్ షేడ్స్ అనేవి డైరెక్టర్లో ఉంటేనే వస్తాయి. అందుకే తన రైటింగ్ అంత ఆర్గానిక్గా ఉంటుంది. తను క్రియేట్ చేసే క్యారెక్టర్స్ కానీ, రాసే డైలాగ్స్ కానీ బుల్లెట్స్లా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా వర్క్కి, మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.